గద్వాల జిల్లా నడిగడ్డలో జరిగిన బీఆర్ఎస్ మహాసభలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, కూలీ, విద్యార్థి, ఉద్యోగి అందరినీ కరువు పాలనలో నెట్టేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన అభివృద్ధే నిజమైన నడిగడ్డ విజయానికి నాంది. ఈ కాంగ్రెస్ నేతలు మాత్రం కేవలం మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ ఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని గద్వాల వస్తున్నారనే వ్యాఖ్యపై కూడా కేటీఆర్ తీటైన సమాధానమిచ్చారు. వారికి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పే అర్హతే లేదు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మీకు ముఖం చూపే ధైర్యం లేదు అంటూ ఆయన చురకలంటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చెల్ల వెంకట్రామిరెడ్డి వంటి నేతలు మరియు ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ మరోసారి గద్వాల నేలపై పట్టు సాధించి అభివృద్ధి పదంను కొనసాగించాలనే సందేశాన్ని ఈ సభ ద్వారా ప్రజలకు అందించాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏం అభివృద్ధి కోసం, ఎవరి అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమా, నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా, దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలల్లో? గద్వాల తాలూకాలో ₹1 కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలు అన్నారు, అరచేతులు స్వర్గం చూపెట్టినారు, ఎన్నెన్ని మాటలు చెప్పినారు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15,000? వచ్చినాయా? గట్టిగా చెప్పాలా? వచ్చినాయా? అందుకోసం మారిందా ఎమ్మెల్యే పార్టీ? మన కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తుంటే 2,000 ఏముంది సచ్చినట్టు ఇవాళ బలవంతుడిగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు, మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తుంది. ఇవాళ గద్వాలలో అడుగుపెట్టినట్టు నుంచి ఇక్కడ దాకా, అడుగుపెట్టిన కాడు నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం. అందులో మళ్ళొక్కసారి 50,000 ఓట్ల మెజారిటీతో ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం? రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాను. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షలు అయిందా? రుణమాఫీ అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. అయిందా కాలేదా? అందుకు పోయిందా? ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి? ఇంకా సిగ్గులేని విషయం ఏంటంటే, ఇంకా సిగ్గులేని విషయం పోయిండు కాంగ్రెస్ లకి. ఎవరెవరు పోయి మన టీవీ వాళ్ళు అడిగినారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఏం చెప్పాలా పాపం? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడ అవుతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి సంఖ్యలో ఉన్నాడు. ఆయనంట మీరందరూ అమాయకులంట గద్వాల తాలూకాలో, మీకు ఎవరికేం రాజకీయం తెలియదంట, ఆయన ఒక్కడికే తెలుసంట. ఆడపోయి రేవంత్ రెడ్డి సంఖ్యలో కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నమ్ముదామా? ఆయనకు సిగ్గు లేకపోవచ్చు, మనకన్నా ఉండాలా లేదా? మెడికల్ కాలేజ్ ఇచ్చి, నర్సింగ్ కాలేజ్ ఇచ్చి, 1, 2 కాదు 2 ఎత్తిపోతల పథకాలు, వాటితో 1,00,000 ఎకరాలకు జిల్లాలో నీళ్లు ఇచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని 2014లో, ఇది మన పత్రిక కాదు, ఇదిగో నిన్నగాక మొన్న 11 సెప్టెంబర్ నాడు ఈ దినపత్రిక రాసింది. ఏం రాసింది? నాడు బీళ్లు నేడు సిరులు. నాడు బీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్లు అయితే ఇవాళ సిరులుగా మారి, ఆనాడు 8 లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక 10 లక్షల ఎకరాలు పెరిగి 18.5 లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇవాళ ఈ దినపత్రిక రాసింది. ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన అడుగుతాడు, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు? నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులని. ఇక్కడ నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ వచ్చిన, ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరుతా? నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తుంది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటే, వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతారు రైలు పట్టాల మీద, కానీ కాంగ్రెస్ లో పోను అన్నాడు.
కదలొద్దు. కదులుతామా కదలమనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. ఇప్పుడే తేలిపోతా